కామారెడ్డిలో 42% చట్టబద్దంగా నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకుని బీసీలో ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ అనేక అంశాలుగా దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఏదో విధంగా బీసీలను మోసం చేసి మళ్లీ ఎన్నికలలో ఇవాళ మరి అసెంబ్లీ తీర్మానం చేసుకోమని చెప్పి ఒక ఎత్తుగడ తర్వాత కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 9th షెడ్యూల్ అనే మాట మర్చిపోయిండు, చట్టబద్దం అనేటువంటి మర్చిపోయిండు. ఇవాళ కేవలం జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయనే మళ్ళీ ఎన్నికల్లో ఎవరన్నా ఖచ్చితంగా దీని మీద కోర్టుకు పోవద్దని చెప్పి చెప్తున్నటువంటి మాట చూస్తే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేస్తున్నటువంటి మాట అని చెప్పి మనకు అర్థమైతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు, ఇందిరాగాంధీ దగ్గర నుంచే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలను, ఇంకే పార్టీ మోసం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరొక్కసారి మోసం చేయాలని చెప్పి బీసీలను మరొక్కసారి వంచి ఏదో రిజర్వేషన్ల పేరుతోని నేను 42% జీవో ద్వారా నేను ఇస్తా అంటున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మరి పార్టీ వేదికల మీద గాని ప్రజలకు గాని చాలా సార్లు విన్నవించడం, బీసీలకు మరొకసారి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో గాని ఎక్కడ ప్రస్తావన లేకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కులగణన అన్నాడు, జనగణన అన్నాడు, దాంట్లో కూడా అనేక 59 ప్రశ్నలేసి కులగణను మోసం చేసినటువంటి నీచ చరిత్ర రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే బీసీలను వంచి ఎట్లయినా లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. దాన్ని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే బీసీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏ విధంగా రావాలని కోరుకుంటున్నారో ఇవాళ యావత్తు తెలంగాణ, యావత్తు భారతదేశం బలహీన వర్గాల నాయకత్వం రావాలి. బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, పార్లమెంట్ లో, చట్టసభలలో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బరాబరిగా దామాషా ప్రకారం రావాలని చెప్పి అందరి ప్రజలలో ఆకాంక్ష వెలువడతా ఉంది. ఖచ్చితంగా బీసీల మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని రేపు స్థానిక సంస్థల్లో మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదో 42% నేనేదో మరి నా పార్టీ పరంగా ఇస్తా అని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ప్రయత్నం మొన్న పేపర్లో మనం అందరం చూసినాం. ఎందుకంటే జీవో ఇచ్చి ఎంబటే నోటిఫికేషన్ ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో నిరోధం చెప్తా ఉన్నాడు. అది అబద్దం, అది మోసం. గతంలో 2018లో మహారాష్ట్రలో ఇదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అదేవిధంగా జీవో ఇచ్చిండ్రు బీసీలకు. కానీ మరి సుప్రీంకోర్టు నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎలక్షన్లు ఆపిండ్రు. అంటే ఇది మోసం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు మోసం జరిగింది, తెలుసు మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే బీసీలందరం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ మొన్ననే చెప్పింది, బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేపు అన్ని పరిస్థితుల్లో కూడా ఇవాళ మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీల పక్షాన నిలబడతామని కోరుతాం.